హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మన వీడియోలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ అండ్ నయనతార. డైరెక్టెడ్ బై అనిల్ రవిపుడి. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. చిరంజీవి గారు కంబ్యాక్ తర్వాత ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా తీయలేదు. ఇదే ఫస్ట్ది. సో ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ప్లస్ అనిల్ రావుపుడి వెంకటేష్ గారితో లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో వీళ్ళ కాంబినేషన్ మూవీ కాబట్టి బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా ఉన్నాయి మూవీ పైన. మరి ఈ మూవీ కూడా సంక్రాంతి విన్నర్ అవుతుందా లేదా చూద్దాం. మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. బట్ అలాగని మూవీ చూడొద్దని నేను అస్సలు చెప్పను. బికాస్ ఓన్లీ చిరంజీవి గారి కోసం మూవీ చూసేయచ్చు. ఇట్స్ ప్యూర్లీ వన్ మ్యాన్ షో. అనిల్ రావుపుడి వింటేజ్ చిరుని ఈ మూవీతో మనకి మళ్ళీ ప్రజెంట్ చేశాడు. చిరంజీవి గారున్న ఎవ్రీ ఫ్రేమ్ ఐ ఎంజాయ్. 90s కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయన లుక్స్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా నచ్చుతాయి. టోటల్గా అనిల్ రావుపుడికి సరెండర్ అయిపోయారనిపించింది. లుక్స్ కూడా క్లాసీగా, స్టైలిష్గా బాగున్నాయి. ఆ స్వాగ్, ఆ కామెడీ టైమింగ్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా వెంకీ గారు వచ్చాక ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంట్తో మనని బాగా ఎంటర్టైన్ చేశారు. కామెడీ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి. బట్ బాస్ గ్రేస్ ముందు అవన్నీ తక్కువేగా అనిపిస్తాయి. సో నెగ్లెక్ట్ చేయొచ్చు. స్టోరీ కూడా పెద్దగా ఏముండదు. ఇద్దరు భార్యాభర్తలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ అయ్యి పిల్లల కోసం మళ్ళీ ఎలా కలవాలనుకున్నారు అనేది మూవీ కోర్ స్టోరీ. బాస్ టైటిల్ కార్డ్ నుంచే వింటేజ్ వైబ్స్ని తీసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మూవీ మొత్తం చాలా సీన్స్లో ఎక్కడా ఒక చోట అయినా ఓల్డ్ మూవీ మేనరిజమ్స్ని యూజ్ చేశారు, విచ్ ఐ లైక్డ్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాంలో ఉన్న పులిరాజుకి ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. బట్ నాకు వాడు కామెడీ అంత పెద్దగా నచ్చలేదు. బాస్ ముందు ఎవ్వరి కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆయనే స్టాండ్అవుట్ అయ్యాడు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ మిడిల్లో కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తుంది మూవీ. కొన్ని క్యారెక్టర్స్ మరీ సిల్లీగా రాశారు. సాంగ్స్ బాగున్నాయి. హుక్ స్టెప్ సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో ఫ్యాన్స్. విజువల్గా కూడా సాంగ్స్ ఆర్ గుడ్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చలేదు. మంచి ఎలివేషన్ సీన్స్లో బీజిఎం అస్సలు ఇంపాక్ట్నే ఇవ్వలేదు. నాట్ గుడ్ ఇనఫ్ అనిపించింది. అప్పట్లో బాస్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి డైరెక్ట్ ఆడియన్స్తో కమ్యూనికేట్ అవుతారు. అలాంటి మేనరిజమ్స్ కూడా ఉన్నాయి మూవీలో. అసలు మనం చిరుగారులో ఏం మిస్ అయ్యామో, ఏదైతే చూడాలనుకుంటున్నామో అవన్నీ చూపించాడు అనిల్ రావుపుడి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఘోరంగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. సెకండ్ హాఫ్లో ఒక పార్టీలో లేడీస్ అందరితో ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి ఆ సీన్. డైలాగ్స్ అండ్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ సీన్లో. బాస్ వాళ్ళ మదర్కి అండ్ నయనతారకి మధ్యలో కూడా ఒక సీన్ ఉంటుంది, విచ్ వాస్ బ్యూటిఫుల్లీ రిటర్న్. మనందరికీ తెలిసిందే అనిల్ రావుపుడి మూవీస్లో స్టోరీ ఏముండదు. జస్ట్ ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ అండ్ కామెడీ సీన్స్తోనే మ్యాజిక్ని క్రియేట్ చేస్తారు. అలానే ఈ మూవీతో వింటేజ్ చూరుని తీసుకురావాలనుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. ఆ మేనరిజమ్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా వెంకీ గారిని కూడా తీసుకొచ్చి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ 90s కిడ్స్ డ్రీమ్ని నెరవేర్చారు. వాళ్ళిద్దరిని ఒక్కటే ఫ్రేమ్లో చూస్తున్నంతసేపు థియేటర్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అన్నీ బాగా రాసుకున్నారు. ఆల్ ఆర్ గుడ్. అలాగని మూవీ సూపర్ ఉంది అనలేదు. మూవీలో కొన్ని సీన్స్, బీజిఎం, కొన్ని క్యారెక్టర్స్ అంత బాగా ప్రజెంట్ చేయలేదు. కానీ ఇవన్నీ మైనర్ మిస్టేక్సే కాబట్టి మిగతా మూవీ మొత్తం వింటేజ్ చిరు సీన్స్తో ఎలాగో నింపేశాడు కాబట్టి అనిల్ గారి టార్గెట్ ఆడియన్స్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. బట్ సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్న న్యాచురాలిటీ కానీ, అథెంటిసిటీ కానీ ఇందులో మిస్ అయ్యాయి. పిల్లలతో మంచి ఎమోషనల్ సీన్స్ రాసుంటే ఇంకా బాగుండేది. మూవీలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. డ్రామా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా అయితే వింటేజ్ చిరుని మిస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనుక కనెక్ట్ అయితే మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావుపుడి విన్నర్ అయినట్లే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.